సార్ హాయ్ సార్. చెప్పండి. సార్ మీ పేరు? రవికుమార్. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి కలిపి వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ ఏం బాలేదండి. వాలంటీర్స్ మొత్తం ఎలక్షన్లకు మొత్తం వాళ్ళే ప్రచారం చేస్తారు. మొత్తము చంద్రబాబు నాయుడు వస్తే మంచిగా బెస్ట్. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఇంతకుముందు డెవలప్ చేసిపోయాడు. మొత్తము ఐటీ మొత్తం ఆయన చేసిండు. ఆయన ఉంటే అడ్మినిస్ట్రేషన్ 100% పర్ఫెక్ట్గా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయి కదా సార్, దీని గురించి ఏం చెప్తారు? సర్వేలు చెప్తే లాస్ట్ మూమెంట్లో వచ్చేది చంద్రబాబు నాయుడు వస్తాడు. ఒకటి రావు సార్ వైసీపీ కంటే యాక్చువల్లీ అక్కడ నాకు ఎన్ని సీట్లు మొత్తం తెలియదు, చెప్తుంది అనమాట చెప్తాను నేను. వై నాట్ 175 అంటున్నారు కదా సార్ వాళ్ళు. అంత రాదు, కానీ ఆయన మెజార్టీ కూడా రాదు. అందులో షర్మిల మేడం కూడా వచ్చింది, ఆమె కూడా కొన్ని కొట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఈసారి కంపల్సరీ వస్తాయి ఆయనకి. ఏంటంటే పింఛన్ ఇంటింటికి పంపిస్తుంది కాబట్టి వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి అందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ స్టూడెంట్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళందరికీ కంపల్సరీ ఈసారి గ్యారంటీగా. వైసీపీ వాళ్ళు అభివృద్ధి చేసామని చెప్పేసి అంటున్నారు కదా సార్, అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? ఏం చేసారు? ఒక ఐటీ కంపెనీ వచ్చిందా, ఒక సెక్రటరీ ఉందా, సరిగా ఏం లేదు ఆడ. 3 రాజధాని విషయంలో మీరు ఏకీభవిస్తారు సార్? యాక్చువల్గా రాజధాని విజయవాడలో ఉండాలి. కర్నూలు నుంచి వైజాగ్ వరకు పోతారా రాజధానికి? విజయవాడ అంటే మధ్యలో ఉంది, అది అక్కడ ఉండొచ్చు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది సార్ గులకరాయితో. లాస్ట్ టైం కోడికత్తి దాని గురించి మనకు తెలియదు. దాని గురించి తెలియదు. తెలంగాణ మాది. లోకేష్ గారు మంగళగిరి నుంచి ఈసారి విజయ అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఆయన కొన్ని ఈసారి మంచిగా వర్క్ చేస్తున్నాను. ఆయన ఇప్పుడైతే ఈసారి మార్పు వస్తుందని కోరుకుంటున్నారా? 100% చంద్రబాబు నాయుడు వస్తాడు, మార్పు వస్తుంది. సార్ మీ పేరు? కరుణాకర్ అండి. సార్ ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి, ప్రచారం అయితే ఎవరు తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమికి వస్తున్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు, సింహంలా అంటున్నారు. ఆయన 5 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి చూసుకుంటే మీరు ఏం చెప్తారు? ఓవరాల్గా చూస్తే నాకు తెలిసినంత వరకు అయితే పరిపాలన మంచిగా ఉంది అని అంటున్నారు. కాకపోతే ఎస్పెషల్లీ రోడ్లు బాగలేవు అంటున్నారు. ఆయన హాస్పిటాలిటీ మంచి ఫెసిలిటీస్ కల్పించాడు, ప్లస్ ఎడ్యుకేషన్. ఈ వీటి మీదనే ఫోకస్ చేశాడు కాబట్టి ఆయనే సీఎం అవుతాడు అనేటువంటి ఉద్దేశం నాది. మరి సర్వేలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, అది అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు అంటున్నారు. బట్ సర్వే నిజం అవుతుంది అంటున్నారు కొంతమంది. సర్వేలు అన్నీ నిజం కావు, కాకపోతే ఇంటర్నల్గా టీడీపీ మీద, జనసేన మీద అభిమానం ఉన్నా కానీ ఓవరాల్గా చివరికి వచ్చేసరికి జగన్కే ఓటేస్తారనేటువంటిది నా అభిప్రాయం. 3 రాజధాని విషయంలో మాట ఇచ్చి ప్రామిస్ చేసి మాట తప్పేశారని చెప్పేసి అంటున్నారు, మీరు ఏం చెప్తారు దాని గురించి? 3 రాజధానులు అంటే అందరికీ అవైలబుల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన 3 రాజధానులు అన్నాడు. సో ఎక్కడ ఉన్నా కానీ ఒక సింగిల్ రాజధాని అయినా కానీ అందరికీ అవైలబుల్గా ఉంటేనే మంచిది అనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకి ఎంత మెజార్టీ రావచ్చు సార్? ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? మెజారిటీ గెలవచ్చు, కానీ మెజారిటీ అనేటువంటిది తక్కువ మెజారిటీతో గెలుస్తాడనేటువంటిది నా ఉద్దేశం అనమాట. ఎందుకనంటే అక్కడ ఏంటిది అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే ఎక్కువగా ఆమె లోకల్ క్యాండిడేట్ అయి ఉంటుంది. తర్వాత ఈయన ఎప్పుడు చూసినా హైదరాబాద్లోనే ఉంటాడు. సో కాబట్టి ఎక్కువ ప్రియారిటీ వైఎస్ఆర్కే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట లోకల్ ప్రజలు. అలాగే వైసీపీలో కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు సార్, మన కొడాలని చూసుకోవచ్చు, పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా. సార్ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలుస్తారండి, కంపల్సరీ గెలుస్తారు. కాకపోతే క్యాండిడేట్స్ మార్చిన దగ్గర కొంచెం అవకాశాలు ఉండకపోవచ్చు. వీళ్ళు ఫైర్ బ్రాండ్ కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా లోకల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు కాబట్టి వీళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారు. గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడులో చాలా చేంజ్ వచ్చింది. ఆయన ప్రత్యర్థులతో కూడా కొంచెం గట్టిగా తీయడానికి సమాధానం చెప్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? మేబీ ఆయన ఈసారి గెలవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకనంటే కొంచెము లాస్ట్ ఇయర్ ఆయన ఓడిపోయిండు. ఈసారి ఒక అవకాశం ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉండొచ్చు. సో కాబట్టి ఆయన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ గారు హిందీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన అల్లుడు చిన్నల్లుడు గారు భరత్ గారు వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? వాళ్ళకు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన పొలిటీషియన్ ప్లస్ సినిమా ఇండస్ట్రీ కదా. సో కాబట్టి ఆయన అభిమానంతో ఎక్కువ ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్ గులకరాయితో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది గత వారం క్రితం. ఆ దాడిని ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే ఇది లాస్ట్ టైం కోడికత్తి రామాలాగా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం చేసిన ఒక చిన్న స్టంట్ అని చెప్పేసి అంటున్నారు, మీరు ఎలా చూస్తారు దాన్ని? లేదా అది స్టంట్ అయితే ఏమి కాదు, అది జనరల్గా ఎవరికైనా జరిగి ఉండవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అది దీంట్లో గెలవడానికి ప్లాన్ అనేది మాత్రము అబద్ధము.
సో అక్కడ ఇన్సిడెంట్ అది కావాలని కొట్టవచ్చు, అనుకోకుండా తగలొచ్చు, ఎట్లనైనా తగలొచ్చు. సో కాబట్టి ఇది గెలవాలనేటువంటి ఉద్దేశంతో చేసిందైతే కాదు, అది జనరల్గా జరిగినటువంటి అంశం అనమాట. మీరు రెండు పార్టీ మేనిఫెస్టోలు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు ఏమైనా కొత్తగా పాయింట్లు అనిపించిందా? లేదు కొత్తగా అనిపించిన పాయింట్ లేదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దాన్నే కొంచెము బెటర్గా చూపిస్తున్నారే తప్ప వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసి ఓన్గా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మాత్రం ఏమీ లేదు. సో టోటల్గా చెప్పాల్సింది ఏంటిది, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండే ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సో ఇవి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్ళ లాగా గవర్నమెంట్ స్కూల్ చేశాడు. కావాల్సినటువంటి ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇవన్నీ అవైలబుల్గా తీసుకొచ్చాడు. దీనిపై వీళ్ళు కొత్తగా చేసినటువంటి మేనిఫెస్టో అయితే ఏం లేదు ఎడ్యుకేషన్ మీద. సో కాబట్టి ఆయనకే పిల్లలు చెప్తారు, కాలేజీ పిల్లలు చెప్తారు, స్కూల్ పిల్లలు చెప్తారు, వాళ్ళ ఇంట్లో మోటివేట్ చేస్తారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ని వాళ్ళు మోటివేట్ చేస్తారు. వాళ్ళకి అమ్మఒడి కావచ్చు, ఇంకా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి ఫేవర్గా జరిగాయి. కాబట్టి వాళ్ళు కాకపోయినా పిల్లలకి లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులను ఏంటిది మోటివేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేటువంటిది నా ఉద్దేశం. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు సార్? మేబీ రావచ్చు, అంటే 75 రాదు, కాకపోతే గెలుస్తాడు, సీఎం అవుతాడు. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్? అంటే ఇక ఓడిపోయాడంటే దానికి పర్సంటేజ్కి తక్కువ వచ్చినా కానీ ఓడిపోవాల్సింది కదా. 30 to 40 రావచ్చు అని నా ఉద్దేశం. మళ్ళీ జగనే వస్తారని చెప్పేసి మీరు అయితే అంటున్నారు? పక్కా జగనే వస్తాడనేటువంటిది నా నమ్మకం. సార్ హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి సార్ మీ పేరు? నా పేరు మధుసూదన్ రెడ్డి. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎవరి మట్టుకు వాళ్ళ ప్రసారం తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమికి వస్తున్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. మనకి 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్ గారు బాగానే చేశారు, మరి వీళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. మరి జనం ఎవరు నమ్ముతారు? ఆల్రెడీ వచ్చే పథకాలు కొనసాగిస్తామని జగన్ గారు చెప్తున్నారు. మరి ఈయన కొత్త చేస్తానంటున్నాడు. మరి జనాలు ఇప్పుడు ఉన్నాయి రన్ అయితే మంచిది కదా, మరి కొత్తవి ఎందుకు? విద్య వైద్యం అన్నీ బాగానే ఉన్నాయి జగన్ గారి ద్వారా. మరి చంద్రబాబు నాయుడు కూడా అదే అంటున్నారు. దానికి ఎలక్షన్స్ మాత్రం బాగా హీట్గానే ఉన్నాయి. మరి జగన్ చెప్పింది జనాలు నమ్ముతారు, మరి చంద్రబాబు గారు చెప్పింది నమ్మరు, జనాలకి తెలియాలి. ఆ 3 క్యాపిటల్స్ విషయంలో ప్రామిస్ చేసి మాట తప్పేసి చెప్పేసి అంటున్నారు కదా సార్, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, సామాన్య ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. క్యాపిటల్ లేని రాజధానిగా 3 క్యాపిటల్స్ అంటే ముందు అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కదండి. ఏపీకి ఇస్తే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. అంతకుముందు 2014లో గెలిచారు, అప్పుడు కూడా ఇవ్వలేదు స్పెషల్ స్టేటస్, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అసలు దాని గురించి చెప్పలేదు. ఏపీకి లబ్ధి పొందే ఏవి చెప్పట్లేదు కదా వీళ్ళు, కూటమి వాళ్ళు చెప్తే కదా జనాలు నమ్మేది. టీగా ఒక చోట క్యాపిటల్ పెట్టడం అంతకంటే పిచ్చి పని ఇంకోటి లేదు. హైదరాబాద్లో చేసిన పని అదే కదా, జగన్ గారు చెప్పేది అదే కదా, 3 చోట్ల అభివృద్ధి చేస్తామంటున్నారు కదా. అది కూడా జనాలు ఆలోచించాలి కదా, మళ్ళీ హైదరాబాద్ పరిస్థితులు రాకూడదు కదా. వైజాగ్లో ఆల్రెడీ వైజాగ్ గురించి స్పెషల్గా చెప్పగలదు, ఆల్రెడీ అభివృద్ధి చెందిన వైజాగే సార్. బట్ అక్కడ రుషికొండను కూల్ చేసి ప్యాలెస్ కట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు కదా. కొండల మీద హైదరాబాద్ అన్ని కొండలన్నీ ప్యాలెస్లే కదా హైదరాబాద్లో ఉన్నాయండి. మరి రుషికొండ ప్యాలెస్ ఎట్ అవుతుందండి? వైజాగ్ ఏపీకి ఒక అసెట్ లాంటిది, దాని మీద తక్కువ పెట్టుబడితో వైజాగ్ని డెవలప్ చేసుకోవచ్చు. అది మంచి పద్ధతే కదా. అది ఎందుకు ఆ సైడ్ ఆలోచించట్లేదు? మహానగరాలు ఎట్లా కట్టలేము, అసలు స్టేట్ అనేది లోడ్ బడ్జెట్లో ఉంది కదా. అలాంటప్పుడు అది పిచ్చే ఆలోచనే నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు సార్, ఎంత మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ అసలు సినిమా యాక్టర్ అంతే అండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు పనికిరాడు. అతను ఏం మాట్లాడుతున్నాడు, అంత మనిషి ఒక మీ సీమను పట్టుకొని ఆ స్థాయిలో మాట్లాడకూడదు, తప్పది. అసలు అంత కుళ్ళు ఎందుకు మనిషికి? జనాలు నమ్మితే ఓట్లు వేస్తారు నీకైనా. నువ్వు ఈ విధంగా జగన్ తిడితే నీకు ఓట్లు పడవు కదా, కష్టం అండి గెలవడు. గారే 3 పిల్లల గురించి మాట్లాడదు కదా సార్ అని చెప్పేసి అంటున్నారు. పిల్లలే ఉంది, పిల్లలు మరి నువ్వు సరిగ్గా మాట్లాడితే అందరూ సరిగ్గా మాట్లాడతారు. నువ్వు సకంగా లేవు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు మరి ప్రూవ్ చేసుకోవాలి కదా. నువ్వే సరిగ్గా లేకపోతే ఇంక జనాలు ఏం చెప్తావు? నువ్వు సినిమాలు కాదు కదా జీవితం అంటే. సినిమాలు 3 గంటలు నిండుగా ఉంటుంది, జీవితం అది కాదు కదా, రియల్ అది వేరు కదా. సర్వేలో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వేలో ఎంతవరకు నిజమంటారు? ప్రశాంత్ కిషోర్ సర్వేని ఎవరు నమ్మట్లేదండి. ఇప్పుడైతే పోటీ అయితే గట్టిగానే ఉంది. జగన్ నమ్మితే జగన్ ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 2014లో చెప్పి ఆయన 14 సంవత్సరాలు చేశాడు. మరి ఆయన నమ్మరా అనేది ఎలక్షన్ తర్వాత తెలుసుద్ది. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి, ప్రతిపత్తులకు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఆయన విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? మీడియాలో హైప్ ఇచ్చుకుంటే కాదు కదండి, జనాల్లో ఏముండాలో తెలియదు. మనకి లోకేష్ గురించి తెలియదు. ఆయన మరి లోకేష్ గురించి మనకైతే తెలియదండి. అక్కడ పరిస్థితి ఎక్కడో అక్కడ లోకల్స్కి తెలుస్తుంది.
వైసీపీలో కొంతమంది ఫైర్ బ్యాండ్లు ఉన్నారు సార్. కొడాలి నాని అవ్వచ్చు, రోజా, మంత్రి పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు సార్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు సార్ మీరు? గెలిస్తే అంటే గెలుస్తారండి, దానికి ఏముంది. పోటీ అనేది కష్టం, డిఫికల్ట్గానే ఉంది. మరి కూటమి కట్టారు కదా, మరి జనాలు జగన్ నమ్మితే అంతా జగన్ పథకాలు నమ్మితే జగన్కే ఓటేస్తారండి. ఇంకా వీళ్ళంతా అంటే ఓకే, ఎవరి సీట్లు రావచ్చు సార్ ఈసారి వైసీపీకి. వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు కదా, మీరేమంటారు? పోటీ బాగా గట్టిగా ఉంది కాబట్టి వస్తాయి, బాగానే వస్తాయి. జగన్ మీటింగ్కి వచ్చే జనాలు చూస్తే మరి ఇంత ఎండల్లో జనాలు వస్తున్నారంటే మీటింగ్స్కి మాత్రం జగన్ మీద నమ్మకం పెట్టుకోను కదా వస్తుంది. కూటమికి టఫ్ ఫైట్ ఉందండి, టఫ్ ఫైట్ ఉందని అనుకుంటున్నాం. కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? చెప్పలేనండి. కూటమికి ఫస్ట్ వైసీపీ, నెక్స్ట్ కూటమి అంతే. మళ్ళీ ఏపీలో వైసీపీ రావాలని కోరుకుంటున్నారు. అంటే మంచి పాలన ఇచ్చారు కాబట్టి ఎవరు వాళ్ళు వస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ.